నాకు కొంచెం తిక్కుంటుంది, దానికో లెక్కుంటుంది అంటూ పవన్ కళ్యాణ్ తన మూవీలో ఒక డైలాగ్‌ని మంచి జోష్‌తో చెప్పారు. తిక్కేమో కానీ ఇప్పుడు లెక్క మాత్రం సరిగ్గా సరిపోయింది. పిఠాపురం పవన్ కళ్యాణ్‌ని డిప్యూటీ సీఎంని చేసింది. అందుకే తన లక్కీ ప్లేస్ అని చెప్తూ తనకు కలిసొచ్చిన ప్రాంతంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా పవన్ కాలు పెట్టి పిఠాపురాన్ని పావనం చేశారని లోకల్‌గా ఉన్న వాళ్ళంతా పవన్ నామ జపం చేస్తున్నారిప్పుడు. పవన్ చేసిన పనికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతగా ధరలు లేని భూములకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాల భూమి కొన్నారు. 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం కడతానని, అలాగే మిగతా స్థలంలో ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోతానని ఆయన చెప్తున్నారు. ఇదే కాకుండా పిఠాపురంలోనే మరో 16 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొనడానికి పవన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పిఠాపురంలో రోడ్డుకి ఆనుకొని ఉన్న భూములు ఎకరా 50 లక్షల నుంచి 1,25,00,000 వరకు పలికేవి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఎంట్రీతో భూములకు కూడా పవర్ వచ్చిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ భూమి ధర 3 కోట్ల ధర పలుకుతోంది. రోడ్డుకి కొంచెం లోపలికి వెళ్లితే కనిపించే భూములు 70 లక్షల నుంచి 1,00,00,000 వరకు పలుకుతున్నాయట. మొత్తం మీద డిప్యూటీ సీఎం పదవేమో కానీ పిఠాపురంలో పవన్ ఎంట్రీతో రియల్ ఎస్టేట్కి మాత్రం బూమ్ తెచ్చారు. దాంతో ఇక్కడ స్థలాలు కొనడానికి మిగతా ప్రాంతాల వాళ్ళంతా క్యూ కడుతున్నారట.